మన దేశంలో ఉన్న అత్యంత పేదవారి దగ్గర నుండి అత్యంత ధనవంతుడి వరకు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇండియన్ గవర్నమెంట్ కు డైలీ బేసిస్ లో ట్యాక్స్ కడుతున్నారు. మనం రోజు తినే అన్నం దగ్గర నుండి ప్రాణాలు కాపాడే ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ వరకు ఆల్మోస్ట్ అన్నింటిపై మనం ట్యాక్స్ కడుతున్నాం. 2024 బడ్జెట్ ఎస్టిమేట్స్ ప్రకారం జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ ఇలా డిఫరెంట్ వేస్ లో ఇండియన్ గవర్నమెంట్ కు వచ్చే ట్యాక్స్ రెవెన్యూ 38.3 lakh crore. కానీ ఎంతమంది ఇండియన్స్ కు గవర్నమెంట్ మనం కట్టే ట్యాక్స్ ను ఎక్కడ, ఎందుకు, ఎలా ఉపయోగిస్తుందో తెలుసు? మనమందరం మన లైఫ్ లో ఏదో ఒక్క సిచ్యువేషన్ లో అయినా గవర్నమెంట్ సరిగా పనిచేయట్లేదని, డెవలప్మెంట్ జరగట్లేదని అనుకుంటుంటాం. గవర్నమెంట్ ని తిడుతుంటాం కూడా. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందో, ఎంత ఖర్చు పెడుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయం. ఇది తెలుసుకోవాలంటే బడ్జెట్ గురించి తెలుసుకోవాలి. ఈ వీడియోలో సింప్లెస్ట్ వేలో బడ్జెట్ గురించి తెలుసుకుందాం రండి. హలో ఫ్రెండ్స్, గూగుల్ డెఫినేషన్ ప్రకారం బడ్జెట్ అంటే ఎస్టిమేట్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఫర్ ఏ సెట్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ టైం. తెలుగులో నిర్ణీత కాలానికి ఆదాయం మరియు ఖర్చుల అంచనా. ఈ నిర్ణీత కాలం సాధారణంగా ఒక సంవత్సరంగా ఉంటుంది. అంటే ఒక సంవత్సరంలో ఇండియన్ గవర్నమెంట్ ఎంత సంపాదిస్తుందో, ఎంత ఖర్చు చేస్తుందో ఈ అంచనానే బడ్జెట్ అంటారు. ఈ సంవత్సరాన్నే ఫినాన్షియల్ ఇయర్ అంటారు. ఇది ఏప్రిల్ 1న స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31న ఎండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం నడుస్తున్న ఫినాన్షియల్ ఇయర్ 2023 ఏప్రిల్ 1న స్టార్ట్ అయింది. 2024 మార్చ్ 31 వరకు ఉంటుంది. ఆ తర్వాత 2024 ఏప్రిల్ 1 నుండి నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో దానికి బడ్జెట్ 2 నెలల ముందు 2024 ఫిబ్రవరి 1న మన ఫినాన్స్ మినిస్టర్ మన పార్లమెంట్ లో ప్రెజెంట్ చేశారు. ఎందుకంటే ఇండియా లాంటి ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఇండియన్స్ ఎంచుకున్న పార్లమెంట్ మెంబర్స్ ఆమోదం లేకుండా ప్రజల డబ్బు ఉపయోగించటానికి లేదు. అంటే బడ్జెట్ పాస్ చేయడానికి లేదు. ఈ 2 నెలలు బడ్జెట్ డిస్కషన్, రివ్యూ, మోడిఫికేషన్స్ కి కావాలి. బడ్జెట్ సాధారణంగా ఒక సంవత్సరానికి ప్రెజెంట్ చేస్తారు. కానీ 2024 లో ప్రెజెంట్ చేసిన బడ్జెట్ ఒక సంవత్సరానికి కాదు. ఎందుకంటే 2024 సాధారణమైన సంవత్సరం కాదు. 2024 ఒక లీప్ ఇయర్. దీనికి బడ్జెట్ కి సంబంధం లేదు. మరో ప్రత్యేకత ఏంటంటే 2024 ఒక ఎలక్షన్ ఇయర్. ఈ సంవత్సరం ఏప్రిల్ మే మధ్యలో జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి. గవర్నమెంట్ మారే అవకాశం ఉంది. ప్రెజెంట్ బడ్జెట్ కొత్త గవర్నమెంట్ ఏర్పడే వరకు మాత్రమే ఉంటుంది. న్యూ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రియారిటీస్ కి తగ్గట్టు న్యూ బడ్జెట్ పాస్ చేస్తారు. ఇలా కొంతకాలానికి మాత్రమే పాస్ చేసే బడ్జెట్ ను ఇంటరిమ్ బడ్జెట్ అంటారు. దగ్గరలో ఎలక్షన్స్ పెట్టుకుని పాస్ చేసే బడ్జెట్ కాబట్టి ఈ బడ్జెట్ పై ఎలక్షన్స్ ప్రభావం ఉంటుంది. అంటే ప్రజలను అట్రాక్ట్ చేసే స్కీమ్స్ పాస్ చేయడం లాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ 2019 ఇంటరిమ్ బడ్జెట్ లో పిఎం కిసాన్ స్కీమ్ లాంచ్ చేశారు. దీని కింద రైతులకు 6,000 డైరెక్ట్ మానిటరీ సపోర్ట్ ఇచ్చారు. పదవిలో ఉన్న గవర్నమెంట్ కి ఎలక్షన్స్ లో అడ్వాంటేజ్ తీసుకొని వచ్చే న్యూ స్కీమ్స్, ట్యాక్స్ కట్స్ ఇంటరిమ్ బడ్జెట్ లో తీసుకురాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ తీసుకొని వచ్చింది. ఇక 2024 ఇంటరిమ్ బడ్జెట్ విషయానికి వస్తే మన ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఆవిడ బడ్జెట్ స్పీచ్ లో గవర్నమెంట్ ఫోకస్ చేయబోయే 4 సెక్షన్స్ గురించి మాట్లాడారు. అవి నెంబర్ 1 గరీబ్ అంటే పేదవాళ్ళు, నెంబర్ 2 యువ అంటే యూత్, నెంబర్ 3 మహిళ అంటే ఉమెన్, నెంబర్ 4 కిసాన్ అంటే రైతులు. అలాగే ఒక డెవలప్మెంట్ మంత్రా గురించి కూడా చెప్పారు. అది సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ బ్యాక్డ్ బై సబ్కా ప్రయాస్. దీని అర్థం అందరితో కలిసి, అందరి నమ్మకంతో, అందరి వికాసానికి అంటే డెవలప్మెంట్ కు కృషి చేయాలి. దీనిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఉండాలి. అలాగే ఈ బడ్జెట్ తో ఇండియన్ గవర్నమెంట్ ఒక టార్గెట్ కూడా పెట్టింది. అది వికసిత్ భారత్ బై 2047 కల్లా ఇండియా ఒక డెవలప్డ్ నేషన్ అవ్వాలని. దీనికోసం గవర్నమెంట్ అగ్రికల్చర్ నుండి టూరిజం వరకు, యూత్ నుండి ఉమెన్ వరకు ప్రతి సెక్టార్ అండ్ సెక్షన్ పై కాన్సన్ట్రేట్ చేయనుంది. బడ్జెట్ అంటే ఎక్స్పెండిచర్ మైనస్ రిసిప్ట్. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు, రిసిప్ట్ అంటే ఆదాయం. 2024 బడ్జెట్ లో చేయబోయే పూర్తి ఖర్చులు 47 లక్షల కోట్లు. దీనిలో ట్యాక్స్ నుండి వచ్చే ఆదాయం 26 లక్షల కోట్లు. క్యాపిటల్ రిసిప్ట్ అంటే అప్పు ద్వారా తెచ్చే డబ్బు 17 లక్షల కోట్లు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇంటరెస్ట్, ఫీ, ఫైన్ ద్వారా వచ్చిన ఆదాయం 4 లక్షల కోట్లు. మొత్తం మీద గవర్నమెంట్ ఇన్కమ్ లో 28% అప్పు చేయడం ద్వారానే వస్తుంది. 19% ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. 18% జీఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. 17% కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా వస్తుంది. కార్పొరేట్ ట్యాక్స్ అంటే కంపెనీస్ వాటికొచ్చే ఆదాయంపై కట్టే ట్యాక్స్. ఇక గవర్నమెంట్ చేసే ఖర్చులో 20% ఇంటరెస్ట్ పేమెంట్స్ కే వెళ్తుంది. 20% స్టేట్స్ అంటే రాష్ట్రాలకు వెళ్తుంది. 24% గవర్నమెంట్ స్కీమ్స్ కు వెళ్తుంది. ఇక వివిధ మినిస్ట్రీస్ కు వచ్చే అలొకేషన్స్ చూస్తే
ఈ బడ్జెట్ లో అత్యధికంగా 18 లక్షల కోట్లు ఫినాన్స్ మినిస్ట్రీకి వెళ్తుంది. ఫినాన్స్ మినిస్ట్రీ ఇంత డబ్బు ఏం చేస్తుంది అనే డౌట్ వస్తుంది కదా. దీనిలో 11 లక్షల కోట్లు తీసుకున్న అప్పుకు ఇంట్రెస్ట్ పేమెంట్స్ కే వెళ్తుంది. తరువాత అత్యధికంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కు 6 లక్షల కోట్లు వెళ్తుంది. పాకిస్తాన్, చైనా లాంటి నైబర్స్ తో ఇండియాకి డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ అత్యంత ముఖ్యమైనవి. థర్డ్ ప్లేస్ లో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ కు 2,78,000 కోట్లు వెళ్తుంది. దీన్ని బట్టే అర్థమవుతుంది ఇండియన్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ కనెక్టివిటీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో అని. ఫోర్త్ ప్లేస్ లో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కు 2,55,000 కోట్లు వెళ్తుంది. ఈ డబ్బు గవర్నమెంట్ రైల్వేస్ లో సేఫ్టీ అండ్ కన్వీనియన్స్ పెంచడానికి ఉపయోగించనుంది. ఇండియాలో కొత్తగా 40,000 వందే భారత్ బోగీస్ తానున్నారు. ఫిఫ్త్ ప్లేస్ లో మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ కు 2,13,000 కోట్లు వెళ్తుంది. దీనిలో 2 లక్షల కోట్ల కంటే ఎక్కువగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కు వెళ్తుంది. అంటే ఎవ్రీ మంత్ ఫ్రీ రేషన్ వస్తుంది కదా దానికి. తరువాత మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కు 2.03 lakh crore, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కు 1.77 lakh crore, మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ కు 1.68 lakh crore, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కు 1.37 lakh crore, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ కు 1.27 lakh crore వెళ్తుంది. ఈ బడ్జెట్ లో కార్పొరేట్ ట్యాక్స్ లో మార్పు చేయలేదు, కానీ ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ 5 lakhs నుండి 7 lakh కు మార్చారు. అంటే ఇంతకు ముందు 5 lakh per annum ఆర్ అబోవ్ సంపాదించే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, కానీ ఇకపై 7 lakhs per annum ఆర్ అబోవ్ సంపాదించే వాళ్ళు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ధరల పెరుగుదల, ఇన్ఫ్లేషన్ ను దృష్టిలో పెట్టుకుని ఈ డెసిషన్ తీసుకుని ఉండొచ్చు. అలాగే గవర్నమెంట్ ఈ బడ్జెట్ తో ఎన్విరాన్మెంట్ పై కూడా కాన్సన్ట్రేట్ చేసింది. సోలార్ రూఫ్ టాప్ ఇన్స్టాలేషన్స్ తో బొగ్గు లాంటి ఫాసిల్ ఫ్యూయల్ వాడకాన్ని తగ్గించడమే కాకుండా 2070వ సంవత్సరం కల్లా ఇండియాని నెట్ జీరో కార్బన్ ఎమిటర్ గా మార్చే ప్రతిజ్ఞ తీసుకుంది. నెట్ జీరో కార్బన్ ఎమిటర్ అంటే క్లైమేట్ చేంజ్ కు కారణమైన గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్, అబ్జార్ప్షన్ ని బ్యాలెన్స్ చేయడం. దీని వల్ల గ్లోబల్ వార్మింగ్ అరికట్టవచ్చు. ప్రస్తుతం ఇండియా $3.8 trillion జీడీపీతో ప్రపంచంలో 5వ అతిపెద్ద ఎకానమీ. మరో 6 సంవత్సరాలలో 2030 కల్లా ఇండియా $7 trillion జీడీపీతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎకానమీగా మారాలనుకుంటుంది. ఇండియా కరెక్ట్ ఎఫర్ట్స్ పెడితే ఈ టార్గెట్ ను అత్యంత సులువుగా సాధించగలం. ఇది ఇండియానో ఇండియన్నో చెప్తున్న మాట కాదు. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొజెక్షన్ ప్రకారం 2050 కల్లా ఇండియా ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎకానమీ అవ్వనుంది. 2075 కల్లా యునైటెడ్ స్టేట్స్ ని కూడా దాటి 2వ అతిపెద్ద ఎకానమీ అవుతుంది. ఇక నా ప్రకారం ఈ బడ్జెట్ లో ఉన్న పెద్ద డిసప్పాయింట్మెంట్స్, నెంబర్ 1 హెల్త్ అలొకేషన్. 90,000 crore మాత్రమే హెల్త్ కి అలొకేట్ చేశారు. అంటే 1.9% ఆఫ్ జీడీపీ మాత్రమే హెల్త్ కి వెళ్తుంది. మరోవైపు యునైటెడ్ స్టేట్స్ అరౌండ్ 16% ఆఫ్ జీడీపీ హెల్త్ కేటగరైజ్ చేస్తుంది. ఫ్రాన్స్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్, ఇటలీ, సౌత్ కొరియా లాంటి కంట్రీస్ అన్ని మోర్ దాన్ 8% ఆఫ్ జీడీపీ హెల్త్ కి ఇస్తున్నారు. 140 కోట్ల మంది ప్రజలతో ఇండియా 1.9% ఆఫ్ జీడీపీ 90,000 కోట్లు మాత్రమే హెల్త్ కి అలొకేట్ చేస్తుంది. అంటే సగటున ప్రతి ఇండియన్ హెల్త్ పై ₹640 మాత్రమే గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది డైజెస్ట్ చేసుకోవడానికి మనందరికీ టైం పడుతుందని నాకు తెలుసు. గవర్నమెంట్ దేశంలో ఉన్న ప్రజల్ని పరిపాలించాలనుకుంటుందా లేక మట్టిని పరిపాలించాలనుకుంటుందా? ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే పని జరుగుతుంది, అప్పుడే డెవలప్మెంట్ జరుగుతుంది. నేను ఒక విషయాన్ని బలంగా నమ్ముతాను. అదేంటంటే ఏ మనిషి కన్నా ఏ గవర్నమెంట్ కన్నా హెల్త్, ఎడ్యుకేషన్ అట్మోస్ట్ ప్రియారిటీగా ఉండాలి. కానీ ఈ బడ్జెట్ లో 1.25 lakh crore మాత్రమే ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి అలొకేట్ చేశారు. అంటే టోటల్ జీడీపీలో అరౌండ్ 2.5% మాత్రమే ఎడ్యుకేషన్ కు కేటగరైజ్ చేశారు. 6% ఆఫ్ జీడీపీ ఎడ్యుకేషన్ కి అలొకేట్ చేయాలని 1968 నుండి 2020 వరకు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇండియన్ గవర్నమెంట్ కు సజెస్ట్ చేస్తూనే ఉంది. ఈ లో జీడీపీ అలొకేషన్ ఇంపాక్ట్ ఇండియన్ ఎడ్యుకేషన్ పై క్లియర్ గా చూడొచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్, మీకు తెలిసిన వాళ్ళలో ఎంతమంది పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, ఎంతమంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు? స్పోర్ట్స్ లో ఇండియా ముందుకెళ్తున్నప్పటికీ పొటెన్షియల్ ఇంకా చాలా ఉంది. అలాగే ప్రస్తుతం ఉన్న డెమోగ్రఫిక్ డివిడెండ్ యూజ్ చేసుకోవడానికి ఇండియా అన్నిటికంటే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్కిల్ డెవలప్మెంట్ పై. డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువగా ఉండటం. 68% ఆఫ్ ఇండియన్స్ వర్కింగ్ ఏజ్ అంటే 15 to 64 years లోపు ఉన్నారు. దీని అర్థం ఎక్కువ మంది ఇండియన్స్ పనిచేస్తున్నారు, అంటే ఎక్కువ మంది ఇండియన్స్ డెవలప్మెంట్ కు తోడ్పడుతున్నారు. సగటున ఒక ఇండియన్ యావరేజ్ ఏజ్ 28 years. అదే చైనాలో, యునైటెడ్ స్టేట్స్ లో 38 years, యునైటెడ్ కింగ్డమ్ లో 40 years, సౌత్ కొరియాలో 43 years,
జపాన్ లో 48 ఇయర్స్. దీన్ని బట్టే అర్థమవుతుంది ఇండియన్ పాపులేషన్ ఎంత యంగ్ అని. దీని వల్ల ఉన్న మరో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రపంచంలో ఇప్పుడు డెవలప్డ్ నేషన్స్ గా ఉన్న కంట్రీస్ అన్ని ఒకప్పుడు యంగ్ కంట్రీసే. అప్పుడు వాళ్ళ డెమోగ్రఫిక్ డివిడెండ్ ని సరిగా ఉపయోగించుకోవడం వల్లే ఇప్పుడు వాళ్ళు డెవలప్డ్ నేషన్ గా ఉన్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియా కూడా ఏజ్ అవుతుంది. ఇప్పటి డెమోగ్రఫిక్ డివిడెండ్ ని సరిగా ఉపయోగించుకోకపోతే అది రేపటి డెమోగ్రఫిక్ డిజాస్టర్ అవుతుంది. అప్పుడు మనం ఎంత ప్రయత్నించినా డెవలప్డ్ కంట్రీ కాలేం. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఇండియా ఏజింగ్ అనే పేరుతో 2023లో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం 2050 కల్లా ఇండియాలో ఉన్న ఎల్డర్లీ పాపులేషన్ అంటే ముసలి వాళ్ళు డబుల్ అవుతారు. అంటే అప్పుడు పని చేసే వాళ్ళు తక్కువగా ఉంటారు, వేరే వారిపై ఆధారపడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఎడ్జెస్ ఛాలెంజెస్ గుర్తుపెట్టుకొని తయారు చేసిన ఒక సైంటిఫిక్ బడ్జెట్ ఇండియాకు కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్స్ ని, మీకు తెలిసిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మై నేమ్ ఇస్ వినీలా అండ్ హ్యావ్ ఎ నైస్ డే.